ఒక మహిళగా పురుషాధిక్య సమాజంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ళు ఏంటి? ఫస్ట్ మొదట ప్రశ్న అంటే ప్రారంభం నుంచి వచ్చేది ఏంటిదంటే, ఒక ఆడపిల్లగా ఎలా చేస్తావు? అంటే ఇప్పుడు ప్రవచనాలే కాదండి. ఏది చేస్తున్నప్పటికీ కూడా ఒక ఆడపిల్లగా ఎలా చేస్తుంది? అబల, స్త్రీ అంటే అబల అని అంటారన్నమాట. అంటే శక్తిహీనురాలు అని అంటారు. ఎప్పటి నుంచి వచ్చింది ఇది అంటే, చాలా ఆక్రమణలు జరిగిన తర్వాత, ఆడవాళ్ళని హింసించబడిన తర్వాత కూడా ఆడవాళ్ళు బయటికి వెళ్ళకపోవడము అన్న సమాజం జరిగిన తర్వాత మన సమాజమే ఆ ఛత్రపతి శివాజీ యొక్క డిఎన్ఏని కోల్పోయారు అనుకుంటాను నేను. ఒక డిఎన్ఏ ఆఫ్ జీజామాత మనము మర్చిపోయాము. కోల్పోవడం కాకుండా వి ఫర్గాట్ అనమాట. లైక్ హనుమాన్ జీ ఎలాగైతే తన శక్తుల్ని మర్చిపోయారు, ఎవరో గుర్తు చేసిన తర్వాత జాంబవంతుడు తన గుర్తొచ్చిందో, అలాగా ఇప్పటి సమాజానికి మనం గుర్తు చేయాలి. మన దగ్గర స్త్రీ అంటే శక్తి. స్త్రీ చేయని పని ఏది కూడా లేదు, చేయగలగని పని ఏది కూడా లేదు అన్నది మనం ఫస్ట్ గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడీ మాట రాదు. స్త్రీ కదా ఎలా చేస్తావు అని అనేవారు. ఈ రోజు నేను ఖచ్చితంగా ప్రసంగం గుర్తు చేసుకోవాలి అనుకుంటున్నానండి. ఒకసారి ఏమైందంటే, ఒక చిన్న గ్రామంలో నా కథ ఉందన్నమాట, భాగవతం ఉన్నప్పుడు అక్కడ ఒక స్వామీజీ వచ్చారు. వస్తే ఆ ఊరి హెడ్ వచ్చేసి, సర్పంచ్ వచ్చేసి నా దగ్గర చాలా ఏడిచారు. నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైందండి అంటే, అక్క స్వామీజీ వస్తున్నారు, ఆ స్వామీజీ ఎవ్వరు ప్రవచనాలకి రారు, అసలు ఆడవాళ్ళ ప్రవచనం వినరు, మీరు మీ ప్రవచనానికి వస్తున్నారు, మీరు ఏమన్నా చేయండి, స్వామీజీ ఊర్లోకి వచ్చేటట్టు చేయండి, అలా దూరం కూర్చుంటారు, గుడిలోనే కూర్చుంటారు, లోపలికి రారు అన్నారు అనమాట. సో అలా అయ్యేసరికి నేను సరే అని అనుకున్నాను. ఇంకా అంటే నా చేతుల్లో ఏమని అనుకున్నాను నేను. సరే అనేసి నాకు ప్రవచనం ప్రారంభించాను. గురువుని, దేవుడిని స్మరించుకున్నాను. ఎదుట ఒక టెంపుల్ ఉందన్నమాట, గుడి, ఒక చిన్న పల్లెటూరులో కదా. ఆయన అలా కూర్చొని ఉంటే స్వామివారి కూడా నేను అంటే ఆతిథ్యం చేస్తున్నాను, నమస్కారం అండి, మీ ఆశీర్షులు ఉండాలి అనుకుంటూ. ఎందుకంటే ప్రవచనం చేస్తున్నప్పుడు ఒక గురువులు, ఒక సాధు మన కథ వింటున్నారు అంటే అదే ఒక మహద్భాగ్యంగా అనుకుంటున్నానని ప్రారంభించాను. ఒక 3-4 hours కథ నడుస్తుంది అనమాట, శ్రీమద్ భాగవతం. కథ పూర్తి అయిన తర్వాత ఆయనగా వ్యాసపీఠం మీద వచ్చారు. వచ్చేసి ఆయన అన్నమాట, నేను ఓన్లీ పురుషులు మాత్రమే పురుషార్థం చేస్తారు అనుకున్నాను, కానీ ఆడవాళ్లలో ఉన్న పురుషార్థం ఈరోజు చూశాను అన్నారు. అంటే ఒక వర్డ్ ఫ్రమ్ ఎ స్వామీజీ వినంగానే దట్ రియల్లీ మోటివేటెడ్ మీ. ఎందుకంటే ఇప్పటికీ కూడా మనం ఏం వింటుంటే, ఆడవాళ్ళు కదా ఎలా చేస్తావు, మరి ఎలా చేస్తున్నావు అని ఫస్ట్ అడుగుతుంటారు క్వశ్చన్ మనకు. సో ఆ డౌట్ అన్నదే మనలో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిస్తుంది అనమాట. కానీ నాలో ఉన్న చాలా పాజిటివ్, నాకు ఒక ఎనర్జీ ఏంటిది అంటే స్ట్రెంగ్త్ మై గురూజీ. మా గురుగారు ఎప్పుడు కూడా నన్ను నమ్మారు. అంటే నా దగ్గర ఏం శక్తి లేదు, నా ప్రవచనం ఆయన ఎప్పుడు వినలేదు, అప్పటికి కూడా నువ్వు చేస్తావు అని ఆయనలో ఉన్న నమ్మకము నాకు ఎప్పుడు ఒక స్ట్రెంగ్త్ గా నిలబడింది. నేను ప్రవచనాలు చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు మా ఇంట్లో ఉంటుంది కదండి, ఇప్పుడు మేము ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో పుట్టాను నేను చాలా. సో ఎప్పుడు మా ఇంట్లో కూడా నువ్వు ఇలా మాట్లాడతావు, స్టేజ్ మీద మాట్లాడగలుగుతావా, పాడగలుగుతావా, ఎలా మాట్లాడుతుందో అని కొంచెం వాళ్ళు ఎక్కిరించినట్టుగా ఉండేదన్నమాట. సో నాకే ఉండేది, నేను చేయగలుగుతానో లేదో అన్నది ఒకటి అనిపించేది. నేను మా గురుగారి దగ్గర ఫస్ట్ టైం నాకు ఋషికేశ్లో ప్రవచనం చెప్పు అన్నారు. నేను గురుగారు ముందు కూర్చొని ప్రవచనం చెప్పాను. ప్రవచనం చెప్పిన తర్వాత అందరూ డిఫరెంట్ కమెంట్స్ చేశారు. నెగిటివ్గా ఇలా చెప్పాల్సింది, అలా చేయాల్సింది, అలాగా. ఐ వాజ్ వెరీ ఈగర్. మా గురుగారు ఏమంటారు, గురుగారి దగ్గరికి వెళ్ళి ముందు నుంచి అంటే గురుగారు చాలా నవ్వి అన్నారు, నువ్వు ఎక్కడో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నావు కాబట్టి ఎక్కడో ఒక ఇంగ్లీష్ మాట అన్నా మాట్లాడతావు అనుకున్నాను, కానీ ఎంత అద్భుతంగా హిందీ మాట్లాడావు అన్నారు. దట్ రియల్లీ మోటివేటెడ్ మీ. అంటే మనం అందరం చేస్తున్న పనులు లోపాలు ఉంటాయండి. చాలా మంది లోపాలు చూసుకుంటూ మనకు లోపాల గురించి మాట్లాడుతుంటారు, కమెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ స్వామీజీ నుంచి కమెంట్ ఏమొచ్చిందంటే, ఇంగ్లీష్ ఎక్కడ వాడకుండా ఒకటే భాషలో ఎలా మాట్లాడగలిగావు? వెరస్ ఐ మల్టీలింగ్వల్. అంటే నేను మహారాష్ట్రియన్, అంటే మరాఠీ భాషలో పుట్టాను నేను, హిందీ మాట్లాడతాం, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, తెలుగు. అలాంటిది అంటే ఇప్పుడు ఎలాగైపోయింది చూడండి, మనం ప్రతి భాష ఒక వాక్కు మాట్లాడుతున్నాము అంటే ఇంగ్లీష్ పదం రానిదే అసలు మన వాక్కు పూర్తవ్వట్లేదు. అలాంటి ఒక అమ్మాయి చక్కగా హిందీలో ఎలా మాట్లాడింది అనేసరికి నాకు చాలా ఒక ధైర్యం వచ్చేసింది, కాన్ఫిడెన్స్ వచ్చింది గురుగారు మాట అనగానే. సో పాజిటివ్ చూడడం అనేది గురుగారు నేర్పించారు. రెండో ప్రసంగం ఏంటిది అంటే, గురుగారు ఇక్కడికి వచ్చారనమాట 2020లో. సో నేను తెలుగు ప్రవచనాలు చేస్తున్నప్పుడు కూడా మా ఇంట్లో గరికపాటి వారు గాను, షణ్ముఖ్ శర్మ గారు, లేదు అంటే చాగంటి వారు ఎంత చక్కగా ప్రవచనాలు చెప్తారు, నీకంత తెలుగు రాదు, నువ్వెలా మాట్లాడతావు అంటే మా ఇంట్లో వాళ్ళు ప్రేమతోనే, కానీ ఒకటి ఉంటుంది, ఎలా చేస్తుంది, ఎలా చేయగలుగుతావు, మనం తెలుగు కాదు కదా అన్నది ఒకటి ఉండేదన్నమాట. అలా ఉండేసరికి నాకు గీతా పరివార్ నుంచి ఒక బుక్ ట్రాన్స్లేట్ చేయడానికి ఇచ్చారు. సో మరాఠీలో నుంచి హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాను నేను.
చేయంగానే ఆయన అక్కడికి వెళ్ళాక చెప్పారు, దీదీజీ మనకి ఇలా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చారు గురువు గారు అంటే, తనకు మీరు హిందీ ఎందుకు ఇచ్చారు, గివ్ హర్ తెలుగు, షీ విల్ డూ ఇన్ తెలుగు అన్నారు అనమాట. తను తెలుగులో చేస్తుంది కదా అనగానే ఆ వర్డ్ నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది, ఆయన నమ్మకం. నేను అందుకోసం చెప్తానండి, అమ్మ మీరు చాలా బాగా తెలుగు మాట్లాడతారు, లేదు అంటే బాగా చేస్తున్నారు ఏదన్నా కూడా, ఐ హోల్ హార్టెడ్ గా నా ఫీలింగ్ దట్ మా గురుగారి సంకల్ప బలమే నా వెనక నడుస్తుంది, వాళ్ళ సంకల్పము మనం పని చేస్తున్నాం అనమాట. సో నమ్మకం అనేది ఫస్ట్ మాకు ఉండదండి, మా నమ్మకం చూపించారు ఒక ఆడవాళ్ళగా ఎలా చేస్తావు, బట్ నాకు ఎప్పుడు కూడా స్ట్రెంత్ మా గురుగారు. తర్వాత నేను ఇండియా నెక్స్ట్ ద్వారా స్పిరిచువల్ ద్వారా ఒక మాట చెప్పాలి ఏమనుకుంటున్నానంటే, సమాజ పరంగా ఒక పెద్ద ప్రాబ్లం ఏముంటుంది అంటే, నాకు తెలియదు ఎంత నిజమో కానీ శంకరాచార్యులు వాళ్ళు లేదంటే పీఠాధిపతులు చాలా మంది ఆడవాళ్ళు ప్రవచనాలు వినరు అంటారు. ఆడవాళ్ళు ప్రవచనాలు చేయకూడదు అనేది కొంతమంది సమాజంలో నా ప్రవచనాలు క్యాన్సిల్ చేయడము అన్నది కూడా జరిగింది, ఆడవాళ్ళు చేయకూడదు. వేరేస్ మా గురువుగారు మాకు నియమం చెప్పారు, పీరియడ్స్ ఉన్నప్పుడు చేయకూడదు అమ్మా, మీరు మహిళ 4 days ఉన్నప్పుడు చేయము, ఎప్పుడు చేయలేదు ఇప్పుడు దాకా నేను. మరి ఎలా మేనేజ్ చేస్తారు అంటే, ఏ డేట్ అన్నా 2 months ముందు ఇస్తాను నేను, అది మేనేజ్ అంటే మనకు అర్థమైపోతుంది, ఇట్స్ సైకిల్. అది పీరియడ్ అంటే ఏంటిది, అది రిపీట్ అవుతుంది కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది ఎప్పుడు వస్తుంది. అది చూసి నేను ఎంత ప్రోగ్రామ్ అయినా కూడా నేను ఆ డేట్ కుదిరితేనే నేను తీసుకుంటాను, చెయ్యం మేము. అంటే ఇంత పాటించిన తర్వాత కూడా సమాజంలో కొంతమంది మాకేం చేశారు అంటే, ఆడవాళ్ళు కదా చెప్పకూడదు అని అన్నారు. ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ నావి క్యాన్సిల్ అయ్యాయి. అప్పుడు నేను గురుగారితో అడిగాను, గురుగారు మరి మహిళలు చేయకూడదు అంటారు, మీరేమంటారు అని అడిగాను. ఎందుకంటే మనం ఏది చేసినా కూడా ధర్మం ఏం చెప్తుందని ఆలోచించారు కదండి, ధర్మం చెప్తేనే అది మనం చెయ్యాలి, అధర్మం అంటే మనం చేయకూడదని నేను భావిస్తాను. నేను ఏది చేస్తున్నా కూడా నేను చాలా స్టడీ చేస్తాను, ధర్మమా కాదా. సో మా గురుగారు ఏం చెప్పారు, సమర్థ రామదాసులు వారు ఎప్పుడు కూడా అంటే మేమేం చేసినా కూడా మా గురువులు ఏం చేస్తుంటారు అది చూసి ఒక సాంప్రదాయబద్ధంగానే మేము పాటిస్తాము. ఆయన ఆడవాళ్లకు స్థానం అనేది ఇచ్చారు. సో మన సాంప్రదాయంలో ఆయనే కాదు, మన వైదిక సనాతన సాంప్రదాయంలో ఆడవాళ్ళకు అధికారం అనేది ఉంది. కానీ ప్రతి ఆడవాళ్ళకి ఎందుకు మనం చెప్పు అంటే, కొంతమంది నియమాలు పాటించరండి. ఇప్పుడు ఫెమినిజం అంటే ఎలా అయిపోయిందంటే, మేము చేస్తాము, మేము ఎందుకు చేయకూడదు మేము చేస్తామని ఆలోచిస్తున్నారు, కానీ మరి మేము రూల్స్ ఏం పాటించాలని ఎవరు అడగడం లేదు. వెరస్ వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్, మీరు ఏది చేయాలన్నా కూడా దానికి వెనక కొన్ని రూల్స్ ఉంటాయి, అవి పాటించాము కానీ మేము మాత్రం చేస్తాము అంటే కుదరదు. రీసెంట్ గా మనం చూసాం కదండి, పేరు తీసుకొనే చెప్తాను నేను, ఇప్పుడు జయా కిషోరి గారు, ఆవిడ అంటే షీఈస్ వెరీ ఫేమస్, చాలా మందికి తెలుసు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తద్దేవేతరో జనాహ. ఒక శ్రేష్ఠులు అంటే ఎవరైనా ఫేమస్ పర్సన్, మాన్యులు, ఒక పురుషులు ఏదైనా చేస్తున్నారు అంటే సమాజం అంతా వాళ్ళని ఫాలో చేస్తుంది. అలాంటి ఒక ప్రవక్త పీరియడ్స్ ఉంటే ఏమవుతుంది, దేవుడే ఇచ్చారు కదా అని మాట్లాడడము, అర్ధనారీశ్వర టెంపుల్లో ఎవరో ఒక లేడీ వచ్చి దేవుడే ఇచ్చారు కదా తప్పేంటి అని మాట్లాడడం వల్ల ఏమైపోతుందంటే, చాలా మంది రీల్స్ ఎలా చేస్తున్నారు, నాకు పీరియడ్స్ వచ్చాయి, ఇదిగో నేను లేసాను, నేను స్నానం చేశాను, నేను గుడికి వెళ్ళాను, నాకేం అవ్వలేదే అని అడుగుతున్నారు. వెరస్ దే ఆర్ మిస్సింగ్ ద సైన్స్ బిహైండ్ ఇట్. నాకు మా చుట్టాలో కూడా ఒక అమ్మాయి అడిగింది ఏంటిదంటే, అక్క నువ్వు ఇంత చదువుకున్నావు కదా, డాక్టర్వి కదా, మరి నువ్వు పీరియడ్స్ లో పక్కన కూర్చుంటావా అంటే, నేను పీరియడ్స్ లో ఉన్నాను, తను వీడియో కాల్ చేసింది, పీరియడ్స్ లో ఉన్నాను నాన్న ఎక్కడికి వెళ్ళలేదు అంటే, ఓ నువ్వు కూడా పాటిస్తావా అనేది. ఐ సెడ్ ఎస్, ఐ డిజర్వ్ దట్ రెస్ట్. సనాతన ధర్మం కానీ సైన్స్ సనాతన ధర్మం అదేం చెప్తుంది అంటే, యూ డిజర్వ్ రెస్ట్, కాబట్టి నేను సనాతన ధర్మం మీకు 4 days రెస్ట్ తీసుకోమని చెప్తుంది. డోంట్ ఐ డిజర్వ్ రెస్ట్, ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమిస్తాను. నేను 21 రోజులు 25 రోజులు ఎక్కువగా పనిచేయాలి అంటే, ఆ 4 రోజులు రెస్ట్ తీసుకుంటేనే, నా బాడీకి నేను రెస్ట్ ఇస్తేనే కదా. దట్ ఈస్ వాట్ ఐ కాల్డ్ సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అంటే జస్ట్ మేకప్ చేసుకోవడము, బయట నేను ఇష్టం వచ్చిన పనికి వెళ్ళడము, ఆఫీస్ వెళ్ళడం కాదండి. ఇప్పుడు వచ్చే రోగాల్లో ఎంతో కారణం ఏంటిది అంటే, పీరియడ్స్ లో మీరు రెస్ట్ తీసుకోకపోవడము ఇట్స్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ మెనీ డిసీజెస్. బీయింగ్ ఏ డాక్టర్, బీయింగ్ సైన్స్ ఫీల్డ్ లో ఉంది కూడా నేను చెప్తున్నాను, ఆ టైంలో యూ నీడ్ రెస్ట్. అదే మనకు సనాతన ధర్మం చెప్తుంది. సో మీరు కొన్ని రూల్స్ పాటించండి. అందుకోసము అందరికీ అన్ని అధికారాలు ఇవ్వలేదు, ఏది కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్పి మనం చేయాలి. సో ఇలాగా ఏముంటుందంటే, ఆడవాళ్ళు చేయొచ్చా లేదా చేయకూడదు అన్నది చాలా ఫేస్ చేస్తుంటాము. చాలా మంది మా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ సెకండ్ థింగ్. ఫస్ట్ ఏంటిది, నమ్మకం ఉండదు. సెకండ్ థింగ్, ఆడవారిగా మీరు చేయకూడదు అనేసి మాకు కొన్ని చోట్ల మాకు ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. థర్డ్ థింగ్, నేను ప్రాబ్లం ఫేస్ చేసేది ఏమవుతుంది అంటే, కాస్ట్ సిస్టమ్ చాలా ఉందండి సమాజంలో. యాజ్ ఎ ఉమెన్ అని కాదు, ఎక్కడ కూడా ప్రవచనాలు చేయాలి అంటే నాకు ఎవరికి కోపం వచ్చినా పర్వాలేదండి, కానీ వాస్తవం మాట్లాడతాను. నేను ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రవచన జీవితంలో నాకు ఒక అనుభవం చెప్తాను నేను. ఇది అందరి కాస్ట్ కి ఇదవుతుందండి, డాష్ అని చెప్తాను నేను. గుజరాతీస్ కి గుజరాతీ ప్రవచనం కావాలండి,
గుజరాతీ వాళ్ళు నా ప్రవచనాలు క్యాన్సిల్ చేశారు, ఎందుకంటే షీస్ నాన్ గుజరాతీ కదా, షీస్ నాన్ గుజరాతీ వాళ్ళతో మనం చేయమండి అని క్యాన్సిల్ చేయడం జరిగింది. సిమిలర్లీ కొంతమంది మార్వాడి వాళ్ళు చేశారు, అందరూ అనడం లేదు కానీ కొంతమంది అలా ఉన్నారు. కమ్మ, రెడ్డి ఇదే మహారాష్ట్రలో కూడా తక్కువ లేదని కాదండి, బట్ దిస్ ఇస్ ప్రాక్టికల్లీ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ప్రతి వాళ్ళకి ఎలా అయిపోయిందంటే గురువులు కూడా జాతి చూస్తున్నారండి. మా జాతికి చెందిన వాళ్ళు మాకు గురువు కావాలి అనేది కూడా నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాను. కొన్ని చోట్లలో అయితే మీ బ్రాహ్మణ అమ్మాయి వచ్చింది కదా, సో లాస్ట్ డే అంటే మహారాష్ట్రలో సాంప్రదాయం ఏంటిదంటే సప్తాహ కథ జరుగుతుంది. సో 7 days భాగవతం రామాయణం ఇలా అయిన తర్వాత లాస్ట్ డే కాళాస కీర్తన అంటారు. ఆ రోజు కృష్ణుడి చరిత్ర చెప్తారనమాట. ఆ కీర్తనం చెప్పడానికి మేము మా వాళ్ళని పిలుచుకుంటాము అంటారు. సో బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. ఎక్కడ కూడా గురువు జాతి చెప్పలేదండి. గురువుకి ఉన్న లక్షణాలు త్రిగుణాతీతుడు, ఆత్మజ్ఞాని, ఇట్లా ఇవన్నీ మనకు చెప్పారు. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి, ఇలాంటి లక్షణాలు ఉన్న గురువుని మీరు ఎంచుకోవాలి. కానీ మీరు గురువులో కూడా మా జాతిలో ఉన్న వాళ్ళు గురువు అంటారు చూడండి, అదొక నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తానండి. చాలా చోట్లలో నాకు అవుతుంది. సో నేను రెడ్డి కమ్మ ఇలా అంటున్నానని వాళ్ళు నాకు కోపం పడే అవసరం లేదండి. అది డాష్, అందరు క్యాస్ట్ వాళ్ళు పెట్టుకోవచ్చు. నాకు అన్ని పేర్లు తెలిసి అది పెట్టుకున్నాను. సో ఎవ్రీ క్యాస్ట్ లో ఇది ఉందండి. మహారాష్ట్రలో ఉంది, నార్త్ ఇండియాలో ఉంది, సౌత్ ఇండియాలో ఉంది, అన్ని చోట్ల ఇది ఉంది. ఏంటిదంటే కాస్ట్ అన్నది చాలా ఉంటుంది. ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాను. 4th థింగ్ ఏమవుతుంది అంటే ఒక భయము. డిఫరెంట్ ఛానల్స్ కి వెళ్తాము, అన్ని చోట్లలో వెళ్తుంటాము, మరి ఎలా ఉంటారో ఏంటో అనేది కొంచెం ఉంటుంది. సో దాదాపు 95% అయితే అందరు బాగానే బిహేవ్ చేస్తారండి. ఎప్పుడు కూడా చెడుగా బిహేవ్ చేయడం అనేది జరగదు. కానీ డైరెక్ట్ గా కొంతమంది మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టేస్తారు, కొంతమంది ఏమో అందంగా ఉన్నారు, ఇలాంటి కొంచెం అంటే నాకు కంఫర్టబుల్ గా ఉండదు. ఎవరు అంటే మన తల్లి కూడా అందంగా ఉన్నా మనం అనమండి. తల్లి నాకు తెలిసి భర్త మాత్రమే భార్యకు అందంగా ఉన్నావి అంటే బాగుంటుంది. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు వచ్చి అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు అలా అనడము ఒకటి మర్యాద క్రాస్ చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళకి అర్థం అవ్వాలి. కొంతమంది నాకు పెడతారమ్మా అలా అంటుంటే మీరు ఏమనలేదు ఏంటంటే ఏమంటామండి, తిట్టే స్వభావం నాది లేదు. అప్పటికి నా ఉగ్ర స్వరూపం ఉంది ఒకటి, కానీ ఎప్పుడు తిట్టాం కదా మనము. సో ప్రతి చోట అలా వెళ్తుంటే నాకు కొంచెం అన్కంఫర్టబుల్ గా కొంతమంది ఫీల్ చేస్తారు అట్లాగా. అండ్ కొంతమంది ఎందుకు చేసుకోలేదు, పెళ్లి చేసుకోండి, వాళ్ళు మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టడము. వెరేజ్ ఐ టెల్ దెమ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో యాజ్ ఏ మేల్ నేను చెప్పానండి మీ ఇష్టం అని పెడుతుంటారు. సో ఇలాగా కొంచెం ఆడవాళ్ళు అంటే కొంచెం ఇబ్బంది ఉంటుందండి. బట్ స్త్రీ శక్తి కదా, మా గురుగారి ఆశీర్వాదంతో నేను ఖచ్చితంగా చేయగలుగుతాను అనేది నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది.